ప్రవక్త అయిన యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుంటాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుంటాం. 606 పేజీ తీసుకునే వారి కొరకే, తీసుకునే వారి కొరకు కాదు. 606 5500. అతని పక్షమున జనములను జయించటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను ఉంచెదను. వారు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అందరం కలిసి 7వ వచనం. నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటినన్నిటినీ కలుగజేయవాడను. వాక్య సహాయం కొరకై మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాల్లో మీరు కూడా దేవుని ప్రార్థించండి. దేని కొరకు? ప్రభువా, నాతో మాట్లాడు, నేనంతటి వాడినో నాకు తెలియచేయి. నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని నా జీవిత యాత్ర దినాలన్నింటిలో దావీదు మహారాజులాగా నీ మందిర ఆవరణలో నా జీవిత కాలం అంతా నేను నిన్ను స్తుతించే బిడ్డగా ఉంటే నాకు అంతే చాలు. అలాంటి దీన మనసు నాకు దయచేయి ప్రభు. ప్రార్థించుకుంటాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి. మేము ఏమై ఉన్నామో, ఎలాంటి వారమో మీకు మాత్రమే తెలుసు. నాయన, మీరు సృష్టించిన సృష్టికర్తవు. ఈ లోకంలో నాకు జీవాన్నిచ్చి నాలో మీ ఆత్మ నుంచి నేనేమి చేయవలసినది, నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించి దేవుడమైనందుకు మీకు స్తోత్రాలు. నా జీవితయాత్ర దినాలన్నింటిలో నేను మిమ్మల్ని ఎరగనప్పటికీ మీరు నన్ను ఏర్పరచుకొని నన్ను కనికరించి నీ సన్నిధానానికి నడిపించారు. అందును బట్టి ఉదయకాలంలో నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇది నా యోగ్యత కాదు, నా భక్తి కాదు, నా యొక్క నీతి కాదు, మురికి పేలికలే మా నీతి క్రియలు. నాయన, దౌర్భాగ్యులమైన నన్ను మమ్ములను నీ సన్నిధానానికి నడిపించినందుకు వందనాలు. నీ సన్నిధిలో మిమ్మల్ని గణపరచు భాగ్యాన్ని, స్తుతించే నోటిని, నాలుకను ఇచ్చినందుని బట్టి స్తోత్రాలు. మేము మూగవారం కాదు, మా నోటితో మా ప్రభువును హృదయపూర్వకంగా మేము ఆరాధించడానికి ఈ స్థలానికి వచ్చాం. నూతనంగా వచ్చిన వారు ఎవరైనా సరే వారందరూ కూడా కలిసి ఆరాధించవచ్చు. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయాన్ని, నీ వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించి మేము యోగ్యమైన రీతిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని, మా హృదయం తగ్గించుకొని విధేయతతో, నమ్రతతో మీరు మమ్మల్ని కనికరించే రీతిగా మేము ఉండినట్లు సహాయం దయచేయమని, మా ఆరాధనలను అంగీకరించుటకు మమ్మల్ని సిద్ధపరచమని, అపాత్రునైన నన్ను మీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాను. ప్రభువా, దౌర్భాగ్యాన్ని నాయన, ఏమాత్రం ఎన్నిక లేని వాడని నాయన, నా తండ్రి, శరీరానుసారమైన మనసు కలిగిన వాడిని ఒప్పుకొనిచున్నాను నాయన. అయినప్పటికీ నాయన, నేను నిన్ను ఎరగనప్పటికీ మీరు నన్ను ఎరిగి నాయన నీ మందిరానికి నా తండ్రి తోడుకొని వచ్చారు. నీ ప్రియపీడల మధ్యలో నన్ను ఉంచారు. నా తండ్రి, నేను ఏమాత్రం నిన్ను ఎరగకపోయినా నాకు బిరుదులిచ్చి
నన్ను ఒక స్థానంలో నిలబెట్టారు. ఇవన్నీ నీ ఘనత, నాది కాదు, నా యోగ్యత కాదు. ఆ రీతిగా నేను మేము గ్రహించి తెలుసుకున్నట్లు నన్ను మీ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి వచ్చిన ప్రతి ఒక్కరితో మీ వాక్యం మాట్లాడి వారిని ఒప్పించి నాయన మీ సన్నిధిలో ఆరాధించే నాలుకను, ఆరాధించే నోటిని ప్రతి సహోదర సహోదరులకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తుతి. ఆమేన్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో నిజంగా మనము ఎన్నికైన వారం కాము. లోకములో ఎన్నికైన వారుగా ఉండొచ్చు, లోకములో ఎన్నికైన పదవుల్లో ఉండొచ్చు, అయితే దేవునికి ఎన్నికైన వారం కాము. ఆయన యొక్క సన్నిధిలో మరి ఆయన యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశించాలంటేనే మనకు అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు లేని వారం, ఆ అర్హతలు పొందుకోలేని వారం. కాబట్టి తండ్రి అన్నాడు, ఆ పెళ్లి కుమారుని పెళ్లి విందుకు మరి బాధ్యత కలిగిన ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి ఆహ్వాన పత్రికలు ఇచ్చి తన దాసులను పంపిస్తే ఎవరు కూడా రాలే. మత్తయి సువార్త 22వ అధ్యాయం. రానప్పుడు ఆయన మరికొంతమంది దండ్లను పంపించాడు. అప్పుడు కూడా రాకుండా ఉంటే చెప్పాడు, సంత వీధుల్లోనికి వెళ్ళండి, అనారోగ్యంతో అనర్హులై వీధుల్లో ఉన్న వారిని, దిక్కులేని వారిని, వారందరినీ నా యొక్క విందుశాలకు తీసుకొని రండి. వారందరినీ తీసుకొని వచ్చారు. ఎంట్రన్స్లో ఒక్కొక్కరు వచ్చేటప్పుడే వారికి పానాదులు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పెండ్లి వస్త్రాలు ఇచ్చాడు ఒక్కొక్కరికి. ఆ వస్త్రాలు ధరించుకొని అందరూ వచ్చి పెండ్లి విందుశాలలో కూర్చున్నారు. ఒక్కడైతే ఆ యొక్క వస్త్రాలు లేకుండా కూర్చున్నాడు. అప్పుడు అతను చూశాడు, ఏమన్నాడు, శత్రువులా స్నేహితుడా, పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావు? ఎంట్రన్స్లో మేము ఏర్పాటు చేశామే, నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికి అంటే వాడు బహు ఏది ఉన్నాడు, వాడు ఏమి కూడా రాలే, దొంగదారి కూడా వచ్చాడు. కాబట్టి చెప్పాడు, పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావు? మౌనంగా అంటే విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి పడేసి, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను, నన్ను నేను, నిన్ను నువ్వు గనపరుచుకొని ఈ లోకంలో నేను ఎంత ఎత్తులో ఉన్నా, గొల్యాత్ అంత ఎత్తులో ఉన్నా అనుకుండేవానివైతే తగ్గించుకో, అనుకుండే దానవైతే తగ్గించుకో. దేవుని సన్నిధిలో బూడిద వంటి దాన్ని అబ్రాహాము చెప్పాడు, దుమ్ము వంటి దాన్ని యోగు చెప్పాడు. వారికంటే గనులమా? కాబట్టి మన జీవితయాత్రలో సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని మందిరాన్ని ఇప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశం, లేకపోతే పర్మనెంట్ పోస్టులు ఆల్రెడీ లిఖించి పెట్టేశాడు. ఏంటి? నిత్యాజ్ఞ గుండం, పొరుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి జీవించి ఉండగానే నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సర కాలం, అంటే ఆ తర్వాత 1900 సంవత్సరాలు గడిచిన తర్వాత నీవు నేను జన్మించాం. అప్పుడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ సిలువలో పరలోక రాజ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఎట్లా తెలిసి వాక్యాలు? దేవుడే రాయించాడు. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనంలో అంటాడు, ఇర్మియా, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. అరే, నేను తల్లి గర్భంలోనే లేను, నన్ను నువ్వెట్లా ఎరిగినావు ప్రభువా? ఎస్, నేను అప్పుడే నేను చూశా. నీ జీవిత దినాలన్నీ నా గ్రంథములో లిఖించా. ఎప్పుడు నువ్వు రావాలనో అప్పుడు నీ తల్లి గర్భానికి నిన్ను కుమారునిగా, కుమార్తెగా ఇచ్చా. ఈ మాటలు మనకు వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి, అయితే సర్వలోక సృష్టికర్త అయిన దేవునికి ఆశ్చర్యం కాదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆయన తండ్రి యొక్క ఉన్నతమైన స్థానంలో మహామోహుని దేవుని కుడిపర్శాన తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు దీనునిగా, దరిద్రునిగా, ఆయన కంటే దరిద్రతంగా ఎవ్వరు ఉండరు. ఎట్లా? అందరికీ ఆ యొక్క మరి హైదరాబాద్ సిటీలో ఆ కూకట్పల్లి అటు సైడ్ వెళ్తూ ఉంటే పరిచర్యకు, అక్కడ గుడారాల్లో ఉంటారు. ఆ గుడారాల్లో ఉండే వాళ్ళకైనా పాత చీర తీసుకొని చెట్టు కట్టి ఉయ్యాలు ఉంటుంది ఆ పిల్లలకు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ ఉయ్యాలు లేదు. కంపు కొట్టే పశువుల తొట్టి, ఆ తొట్టిలో పొరండ పెట్టారు. ఆయన కంపు కొట్టే హృదయాలు కలిగిన వారం మన కంపు కొట్టే పశువుల తొట్టిలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయాన్ని తెరుస్తావా?
ఇంతవరకు రక్షింపబడి ఉండవచ్చు, ఎన్నో సంవత్సరాల నుండి ఆరాధించి ఉండవచ్చు. అయితే హృదయం ద్వారా ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకోకుండా నీ ఆరాధన ఉంటే ఆ ఆరాధన దేవుని యొక్క సన్నిధికి చేరు. నేను సేవకుడినైనా నా హృదయంలో నేను దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండకుండా నేను వాక్యం చెప్పవచ్చు, బల్ల విరవచ్చు, బలలో పాలు పొందొచ్చు, సేవలో కొనసాగవచ్చు. అయినా దేవునికి ఇష్టమైన ఆరాధన ఉండదు. ఎట్లా చెప్పగలం? వాక్యం అంటే వాక్యమే ఆధారం. ఏలీని ఎందుకు అంగీకరించరా? ప్రధాన యాజకుడు 98 సంవత్సరాల వయసులో కూడా దైవ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నాడు. ఏలీ ఆయన ఇష్టం లేకపోయింది. నాకంటే నీ కుమారులను ఎక్కువగా కనపరిచావు. తనకంటే తన కుమారులను ఎక్కువగా ఆరాధించాడు ఏలీ. దేవుణ్ణి ఆరాధించలేకపోయాడు. కాబట్టి ఏలీతో మాట్లాడడం బంద్ చేశాం. చిన్న కుమారుడు పాలు మనిపించిన వయసులో అప్పుడప్పుడే ఎదిగే ఆ కుమారునితో మాట్లాడటానికి సమూయేలు అలాంటి బిడ్డగా ఉంటావా? 98 సంవత్సరాల వృద్ధుడైన ఎలీలాగా ఉండొచ్చు, ఆరాధించవచ్చు, క్రమాల్లో ఉండొచ్చు. అయినప్పటికీ నాలో నీలో మన అందరిలో తగ్గింపు హృదయం లేకపోతే మన ఆరాధన దేవుడు అంగీకరించాడు. దయచేసి వాక్యాన్ని విని వాక్య ప్రకారం ప్రతి ఒక్కరూ ఆరాధించాలా. అందుకు ఈరోజు మీతో నేను చెప్పేది, ఎవరు కూడా మందిరానికి వచ్చేవారు ఆరాధించకుండా వెళ్ళొద్దు. బాప్తిసం పొందినా పొందకపోయినా నీ హృదయంలో ఆరాధన దేవుడు నన్ను కోరుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదువు. కాబట్టి కొరేషుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాజుల నడికట్లను విప్పేశాడంట. ద్వారాలు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. కాబట్టి దేవుని యొక్క చిత్తములో ఈ కొరేషు రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు ద్వారాలు తెరిచేటట్టు మరి తండ్రి అయిన దేవుడు కొరేషు రాజును అతని ఎదుట ద్వారాలన్నీ కూడా తెరవబడతాయంట. దేవుని యొక్క చిత్తములో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా విశ్వాస జీవితంలో నేను కూడా ఏ రీతిగా ఉన్నావు? ఆ కొరేషు రాజు తన యొక్క చిత్తములో, దేవుని యొక్క చిత్తములో ఉన్న బిడ్డలందరినీ పిలిపించి దేవుని మందిరాన్ని కట్టేదానికి వారందరినీ పంపించుటకు దేవుడు ఆయన వాడుకున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం ఒక్క నిమిషం అమ్మ అందరు తీసుకోండి. 391వ పేజీ 36వ అధ్యాయము 22వ వచనం చదవం. చదువు. సరే 23 అందరం కలిసి చూద్దాం. పారసీకపు దేశపు రాజైన కొరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి